నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే పూసపాటి అశోక్ గజపతిరాజు పరిచయం అక్కర్లేని పేరు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో నిజాయితీకి నిలువటద్దం. ఎంత ఎదిగినా ఒదిగుండాలనే అరుదైన వ్యక్తిత్వం ఆయనది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఇక రాజకీయాల నుంచి తప్పుకున్నట్లేనా? ప్రస్తుతం ఉన్న రాజకీయాలు తనకు పనికిరావని ఆయనే డిసైడ్ అయ్యారా అంటే ఆయన సన్నిహితులు అవుననే అంటున్నారు. టీడీపీలో ఎన్టీఆర్ హయాంలోనూ తర్వాత చంద్రబాబు దగ్గర ఆయన మాట అంతలా చలామణి అయ్యేది. రాజకీయాల్లో అవినీతి మచ్చలేని నాయకుల్లో ముందు వరుసలో ఉండేవారు అశోక్ గజపతిరాజు. తాను రాజకీయాలకు దూరం అంటూ తన వారసురాల్ని పాలిటిక్స్లోకి దించారు. గత ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా పోటీ చేయాలని పార్టీ ఒత్తిడి తెచ్చినా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని, తన వయసుకి ఇక రాజకీయాలు సరైనవి కావని నిర్మోహమాటంగా చెప్పేశారు అశోక్ గజపతిరాజు. చంద్రబాబు నాయుడుతో సమానమైన రాజకీయం అనుభవం ఉన్న నేత ఆయన. విజయనగరం జిల్లా అంటేనే టీడీపీలో మొదట గుర్తొచ్చేది రాజుగారి పేరే. పార్టీలో క్రమశిక్షణకు ఆయన మారుపేరు. అలాంటిది అశోక్ గజపతిరాజు పేరు తాజాగా పూర్తిగా కనుమరుగైంది. ఆయన ఎక్కువ సమయం హైదరాబాద్లోనే ఉంటున్నారని కూడా చెప్తున్నారు. తనకు ఎలాంటి పదవులు ఇచ్చే అవకాశం లేదని అశోక్ గజపతిరాజు దాదాపు ఫిక్స్ అయినట్లే అంటున్నారు. ప్రస్తుతం అశోక్ గజపతిరాజును పార్టీ కూడా పట్టించుకోవటం లేదని ఆయన సన్నిహితులైతే వాపోతున్నారు. ఆయన ఊసే లేదు. గవర్నర్ పదవి ఇచ్చి రాజ్యసభకు పంపుతారని అంతా ఆశించారు. కానీ అవేం ఇప్పటివరకు జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి సంకేతాలు రాలేదంటున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి గవర్నర్ పదవి ఇస్తారన్న ప్రచారం కూడా బాగానే సాగింది. భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటుండడంతో సీనియర్ నేత అయిన అశోక్ గజపతిరాజును ఇక పట్టించుకునే సమయం, తీరిక హైకమాండ్కి ఉండకపోవచ్చు. ఆయన కూడా తను వచ్చి పదవి కావాలని కోరకపోవచ్చు. ఆయన రాజుగారు, తనకు పిలిచి పదవి ఇస్తే ఓకే కానీ అడిగి తెచ్చుకోవటం తన ఇంటా వంట లేదంటున్నారు. కానీ ఆయన ఏనాడు పదవుల కోసం అయితే వెంపర్లాడలేదు. పార్టీ లైన్ కూడా దాటలేదు. పార్టీ నిర్ణయం ఆయనకి శిరోధార్యం. ఆయన కుమార్తె అతిథి ఎమ్మెల్యే అయినప్పటి నుండి ఆమె వ్యవహారాల్లో ఇప్పటి వరకు తలదూర్చలేదు. అడిగితే సలహాలు ఇవ్వడం మాత్రమే ఆయనకు తెలుసు. తన కూతురు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఆయన చెప్పిన మాటలు ఆయన మనస్తత్వానికి అద్దం పడతాయి. రాజకీయాలంటే చెత్తబుట్ట లాంటివని, అందులో కోతి గంతులు వేస్తే ఆ చెత్త ఊరంతా పాకుతుందని వ్యాఖ్యానించారంటే ఆయన మనసులో తాజా రాజకీయాల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. తన విలక్షణ వ్యక్తిత్వంతో ఎప్పటికీ గెలుపోవటంతో సంబంధం లేకుండా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో అశోక్కి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని చంద్రబాబు భావించారని, అయితే ఆ ఆఫర్ను ఆయనే వద్దనుకున్నారనే ప్రచారం కూడా ఉంది. తాను మానస్ ట్రస్ట్కి చైర్మన్గా ఉండటం, అందులో 108 దేవాలయాలకు అనువంశిక ధర్మకర్తగా ఉండడంతో ఆయన టీటీడీ పదవిని తీసుకోలేదు. రెండు 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత అశోక్ గజపతిరాజులో కొంత నైరాశ్యం అయితే అలుముకుంది. దీంతో పాటు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ట్రస్టుల విషయంలోనూ జోక్యం మితిమీరిపోయింది. న్యాయస్థానాలకు వెళ్ళి పోరాడాల్సి వచ్చింది. టీడీపీ ఆ సమయంలో కొంతవరకు మద్దతుగా ఉన్నప్పటికీ ఎన్నికల తర్వాత మాత్రం ఆయన ఊసే వినిపించడం లేదు. విజయనగరంలో మొన్నటి ఎన్నికల్లో తన కుమార్తె అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గెలవడంతో భవిష్యత్ రాజకీయాలను ఆమెకే అశోక్ గజపతిరాజు అప్పగించినట్లుగా చెప్తున్నారు. వయసు కూడా మీద పట్టడంతో పాటు ప్రస్తుతం టీడీపీలో నెలకొన్న పరిస్థితులను బట్టి తమ మాట చెల్లుబాటు కాదని భావించిన అశోక్ గజపతిరాజు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. అందుకే
కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలు ముగిసినా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసే ప్రయత్నం కానీ అమరావతికి కూడా రాలేదంటే ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నట్లని చెప్తున్నారు. అప్పుడప్పుడు తన కుమార్తె అతిథి గజపతి రాజుకు సలహాలు ఇస్తూ కాలం గడుపుతున్నారంటున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ లేక కంపల్సరీ రిటైర్మెంటా అన్నది టీడీపీ పెద్దలే చెప్పాల్సి ఉంటుంది అంటున్నారు. రాజుగారి నిజాయితీకి ఆయన మేధస్సుకి గవర్నర్ గిరే సరైంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో స్వయంగా ఉన్న సాన్నిహిత్యంతో రాజుగారిని అందరూ ఎక్కిస్తారని భావించారు. ఏనాడు నాకు ఈ పదవి కావాలి, ఫలానా వాడికి ఫలానా పదవి ఇవ్వండి అని ఆయన అడగలేదన్న గౌరవం చంద్రబాబుకి ఉంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి రాజు అంటే ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఎంతో గౌరవం. అందుకే అశోక్ గజపతి రాజు పేరు ప్రతిపాదిస్తే కేంద్ర పెద్దల నుంచి కూడా ఎలాంటి అభ్యంతరం ఉండదని అంటున్నారు. ఇప్పటికీ ఆయన కోరుకుంటే కేంద్ర మంత్రి పదవి పెద్ద విషయం కాదంటున్నారు. ఇంతకీ రాజుగారికి రాజ్భవన్ యోగం ఉందా అనేది తేల్చాల్సింది టీడీపీ అధినేత చంద్రబాబే. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.